ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. అసలు ఏంటండి ఇది? పాస్తానా కోల్గేట్ పేస్టా? ఎంత చండాలంగా ఉంది. అదేంటండి, యూజువల్లీ మా దగ్గర పాస్తా చాలా ఫేమస్. అంటే ఇప్పుడు ఏమైనా అబద్ధం చెప్తున్నా అంటున్నావా? అది కాదు. అసలు నేను ఎవరో తెలుసా? ఇలాంటి పాస్తాలు ఎన్ని తినుంటా లైఫ్లో. కుక్ చేయడం సరిగ్గా రాదు కానీ కస్టమర్లు అండగా మాత్రం వస్తారు. అమ్మాయిలు ఇంట్లో కూర్చోకుండా బిజినెస్లు చేస్తే ఇలానే ఉంటది. అయినా టేస్ట్ లేకుండా కెఫేలా రన్ చేస్తున్నారు. నేను కాబట్టి అరిచూరుకుంటాను. అదే ఇంకోటైతేనా? Excuse me, sir. Is there a problem? Yes, there's a problem. The food is worst. Colgate paste is better than your pasta. సరే, మీకు ఫుడ్ ఎలాగో నచ్చలేదు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు పే ద బిల్. ఇట్స్ ఆన్ us. అయితే ఓకే. ఇడియాటిక్ ఫెలో. ఒసేయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావే? జరుగు. ఐషు, ఐషు ఏమైందే? వాడు కెఫేన్ తింటాడు, నన్ను కూడా తిట్టాడు. ఏహే, వాడేదో బిల్ ఎగ్గొట్టడానికి అలా చేశాడు. అయినా నువ్వేంటి వాడిని సీరియస్ తీసుకుంటావు? చెప్పాను కదా, కెఫే నడపడం అంత ఈజీ కాదని. 6 months అయింది, 1 రూపీ ప్రాఫిట్ కూడా చేయలేదు. ఇలా అయితే కష్టమేమో తేజు. పిచ్చి పట్టిందా ఐషు నీకు? వాడి ప్లేట్ చూసావా ఒక్కసారైనా? ఫుడ్ నచ్చకపోతే స్టార్టింగ్ లోనే చెప్తారు, మొత్తం అయిపోయినాక చెప్పరు. అయినా నువ్వు ఇంత సెన్సిటివ్ గా ఉండడం ఆపాలి. ఎవరేమన్నా మాట్లాడడం వదిలేసి ఏడుస్తూ కూర్చుంటావు. అండ్ కెఫే విషయానికి వస్తే మనం అనుకున్నాం కదా 1 year వరకు బ్రేక్ ఈవెన్ అయితే చాలు అని. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. మన ఎక్స్ సాఫ్ట్వేర్ సర్కిల్ పుణ్యమా అని ఒక 2 to 3 కార్పొరేట్ ఈవెంట్స్ పట్టుకుంటే చాలు, సెట్ అయిపోతాం మనము. సో ఇంత టెన్షన్ తీసుకోవడం ఆపుతావా? చిల్ అవ్వు కొంచెం. సరేనా, నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను. రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తా. ఏమైనా ఉంటే కాల్ చేయ నాకు, ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ, బాయ్. లోపల కస్టమర్లు బిల్లు అడుగుతున్నారు, త్వరగా రండి మేడం. వస్తున్నా. ఎన్నింటికి వెళ్తారు మేడం? కాసేపట్లో వెళ్తాను. ఏమైంది? ఏం లేదు మేడం, ఫ్రెండ్తో కలిసి సినిమాకి వెళ్తున్నా, కొంచెం త్వరగా వెళ్దామని. ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? నెల క్రితం వరకు ఫ్రెండే మేడం, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అయింది. సర్లే, నేను క్లోజ్ చేస్తాను, వెళ్ళు. థ్యాంక్స్ మేడం. మేడం, ఆన్లైన్ డెలివరీ ఒకటి ఉంది, డెలివరీ బాయ్ వస్తే ఇచ్చేయండి మేడం. అవునా? ఆ టేబుల్ మీద పెట్టేసా, నేను ఇస్తాను. సరే మేడం. మేడం, మళ్ళీ ఏంట్రా? తేజు మేడం ఎప్పుడు వస్తారు మేడం? తేజు మేడంకి పెళ్లి చూపులు రేపు మధ్యాహ్నం కల్లా వచ్చేస్తుంది. ఎందుకు? ఏం లేదు మేడం, అటు కిచెన్లో ఇటు సర్వీస్లో ఒక్కనంటే బాగా ఇబ్బందిగా ఉంది మేడం. అవును, ఈ మధ్య ఆర్డర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కదా. నేను తేజు మనతో మాట్లాడతాలే. థ్యాంక్స్ మేడం. తేజు చెప్పే. హలో సార్, ఎవరు లేరా? రెస్టారెంట్ క్లోజ్డ్ అండి. ఆన్లైన్ ఆర్డర్ మేడం. ఆ టేబుల్ మీద ఉంది, తీసుకోండి. ఓకే ఓకే. ఎక్కడుంది? తేజు చెప్పే. హలో ఐషు. చెప్పు. మన సతీష్ ఉన్నాడు కదా? ఎవరు? మన పాత మేనేజర్. యా, తను కొత్త కంపెనీలో జాయిన్ అయ్యాడంట. సో ఫుడ్ కాంట్రాక్ట్ ఏమైనా ట్రై చేస్తారా అని అడిగాడు. ఓకే. సతీష్ వాళ్ళ హెచ్ఆర్ని అడిగితే ఒకసారి మీట్ అయి మాట్లాడదాం అన్నాడు. అవునా? సరే, రేపు మీట్ అవుదాం. అంత టైం లేదు, ఈవెంట్ ఎల్లుండే. సో కలిస్తే ఇవాళే కలవాలి, అది కూడా 15 minutes టైం ఇస్తా అన్నాడు. ఇప్పుడా? టైం ఎంత అయిందో చూసావా? తెలుసే, కానీ రాక వచ్చిన ఆపర్చునిటీ మిస్ చేసుకుంటామా చెప్పు? నువ్వు ఒక్కసారి వెళ్ళి వాళ్ళని మీట్ అయితే. నేనా? మన స్టాఫ్తోనే సరిగా మాట్లాడలేను, ఇంకా వాళ్ళతో అంటే. ఐషు, ఎక్స్క్యూజెస్ చెప్పే టైమా ఇది? అయినా నేను ఉంటే నిన్ను వెళ్ళమని చెప్తానా? అయినా నువ్వే కదా సాయంత్రం ప్రాఫిట్స్ అని ఇదని అదని ఏడ్చావు. ఇప్పుడు ఛాన్స్ వస్తే ఇలానా?
సరే ఇప్పుడు ఏమంటావు? ఒక్కసారి వెళ్ళి మీట్ అవ్వు, మన మెన్యూ చూపించు, మన స్పెషల్ ఐటమ్స్ కూడా చూపించు, ప్రైజెస్ కూడా నెగోషియబుల్ అని చెప్పు. ఓకే ఓకే ఓకే, లొకేషన్ డీటెయిల్స్ పంపు, నేను స్టార్ట్ అవుతా. యా పంపిస్తా. క్యాబ్లో మాత్రం వెళ్ళకు, ట్రాఫిక్ ఉంటుంది. క్యూపిడోలో వెళ్ళిపో. సరే ఓకే బాయ్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.